మార్కెట్లో బంగారం ధరలు సామాన్యుడికి అందని రీతిలో రోజు పెరుగుతున్నాయి. నిన్నటికి ఇవాళకి కూడా బంగారం ధరలో పెరుగుదల రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజుల వ్యవధిలో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కావడంతో ఖచ్చితంగా ఈ ధరల ప్రభావం అమ్మకాలపై ఉంటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు ఎప్పుడు స్థిరత్వంగా ఉంటాయనేది కూడా చెప్పలేని వ్యాపారులు అంటూ ఉన్నారు. అదేవిధంగా వెండి ధరలు కూడా ఊహకందని విధంగా పెరుగుతున్న తరుణంలో బంగారం వెండి ధరల మీద పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకి కూడా సామాన్యుడికి అందని ధరకైతే పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కూడా బంగారం ధర కూడా పెరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక వారం 10 రోజుల్లో పెళ్లిళ్ళ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ కొనుగోలు మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. విజయవాడ మార్కెట్లో జ్యువెలరీ షాప్లో కూడా ఉన్నాం. సార్, ప్రధానంగా రేట్ అనేది అసలు ఎక్కడ కూడా ఆగే పరిస్థితి కనపడట్లా. నిన్నటికి వాటికి కూడా వ్యత్యాసం వచ్చినట్టుగా ఉంది. ఎంత పెరిగింది? నమస్తే అండి, నా పేరు కమలేష్ అండి. మాది మహేంద్ర జ్యువెలరీ హౌస్ విజయవాడ అండి. నిన్నటికి వాళ్ళకి కూడా రేట్ చాలా పెరిగిందండి. అంటే నిన్న వచ్చేసి అట్లా 100 గ్రామ్స్ వచ్చేసి 15 lakhs 10-20,000, 15 lakhs 10,000 ఉండేది. దానికి ఇవాళ వచ్చేసి 15 lakhs 90,000 అయిపోయింది. అంటే 100 గ్రామ్స్కి ఆల్మోస్ట్ 80,000 పెరిగింది. మార్కెట్లో ఎఫెక్ట్ అయితే చాలా ఉంది. బట్ ఆ రేట్ స్టేబుల్ అవ్వాలి. రేట్ స్టేబుల్ అవ్వకపోతే మనకి బిజినెస్ జరగదు సార్. రేట్ స్టేబుల్ అవుతేనే బిజినెస్. ఎంత రేట్ పెరిగినా కూడా మెయిన్ రేట్ స్టేబుల్ అవ్వాలి. అంటే పెళ్లిళ్ళ సీజన్ అనేది ఇంకా స్టార్ట్ అవటానికి రోజుల వ్యవధి మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి నుంచి కూడా పెళ్లిళ్ళ సీజన్ అనేది మొదలు కాబోతా ఉంది. అంటే ఈ రేట్లు ఈ విధంగా పెరగటం వల్ల దాని మీద కొనుగోలు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయని మీ అంచనా వేస్తాం? అంటే వచ్చే నెల నుంచి పెళ్లి సీజన్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, కానీ వాళ్ళ రేట్ అంత ర్యాపిడ్గా పెరుగుతుంది. కాబట్టి నాకు అనిపించేస్తే అంటే మార్కెట్ అంత స్పీడ్గా అయితే ఏం లేదు. ఎందుకంటే రేట్ స్టేబుల్ అవుతేనే మాకు ఎవరికైనా బిజినెస్. ఇవాళ ఒక రోజు, రేపు ఒక రోజు రేటు అలాంటప్పుడు ఏంటంటే కస్టమర్స్ కూడా కొనాలంటే భయం పడతారు. వాళ్ళు ఏదో ఉన్నా కూడా పాత బంగారం ఎక్స్చేంజ్ చేసి కొత్త బంగారం కొంటున్నారు. కానీ ఇవాళ ఎంత రేట్ పెరిగేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు లైక్ చేయి దాటి వెళ్ళిపోయింది. అది ఆ రేట్ తగ్గితేనే వాళ్ళకి కొంచెం అందుబాటులో ఉంటుంది ఎవరికైనా. అదేవిధంగా ఈ రేట్లకు సంబంధించి స్టేబుల్ అయ్యే అవకాశం ఏమన్నా కనపడుతుందా? ఎప్పటి వరకు ఇదే విధంగా పెరుగుదల ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు స్టేబుల్ అంటే అది చెప్పలేము సార్, ఇప్పుడు దాకా స్టేబుల్ అవుతుంది. కానీ రేట్ పెరగడం కూడా ఖచ్చితంగా పెరుగుద్ది. ఎంత పెరిగినా కూడా రేట్ స్టేబుల్ అయితే మనకి బిజినెస్ జరిగేది. కానీ స్టేబుల్ అవ్వలేదు అనుకోండి, ఎవరు కొంటారు సార్. అంటే నిన్న ఒక రేట్, ఇవాళ ఒక రేట్ కొనాలన్నా కూడా రేట్ స్టేబుల్ ఉండాలి. మీరు యజమానులుగా మీరు ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రేట్లు ఏ విధంగా రోజు కూడా పెరుగుతున్న నేపథ్యం? అంటే మేము రేట్ పెరిగేసరికి ఏంటంటే మేమంటే ఎవరికైనా లాస్ వేసాం. ఎందుకంటే నిన్న ఒక రేట్ ఉండేది, నిన్న వచ్చేసి మనం అనుకున్నాం రేపు ఇంకా తగ్గుద్దో పెరుగుద్దో. దాని మీద బిస్కెట్స్ బుక్ చేస్తాం, బిస్కెట్స్ కూడా బుక్ అవ్వట్లా. కస్టమర్స్ ఆర్డర్ ఇస్తారు, 50% 40% అడ్వాన్స్ ఇస్తారు. నెక్స్ట్ డే మన రేట్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మాకు కూడా లాసే కదా సార్. అది సార్, రేట్ స్టేబుల్ ఉంటేనే మాకు బిజినెస్ సార్. రేట్ తగ్గిందంటే మాకు లాసే సార్. అంటే ఈ పెరుగుతున్న ఈ బంగారం రేట్ల వల్ల ఈ పెళ్లిళ్ళ సీజన్లో ఎంత పర్సెంటేజ్ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని అంచనా? సార్, ఇంత రేట్ పెరిగేసరికి అయితే నాకు తెలిసి 70 to 80% రేట్ బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఒకప్పుడు అయితే బిజినెస్లో అయితే చాలామంది వడ్డానము, జడ, డైమండ్ నెక్లెస్ అలాంటి చాలా కొనేవాళ్ళు. ఇప్పుడంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అంటే హైయర్ క్లాస్ వదిలేసండి. వాళ్ళు కొనాలంటే ఒక సూత్రం కోవచ్చు కానీ, నలపూజ కోవచ్చు కానీ, సరే వాళ్ళు అల్లుడు వచ్చారు కాబట్టి వాళ్ళకి మార్కెట్ చేయను ఒకటి అడ్జస్ట్ అయిపోతున్నారు. ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా బంగారానికి సంబంధించిన పెళ్లిళ్ళ సీజన్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఎక్కువ బంగారం కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హయ్యర్ సెక్షన్ కాకుండా పేద మధ్యతరగతి వర్గాలు అయితే కొంత కాంప్రమైజ్ అయ్యే కొనుగోలు చేస్తాయి. కాబట్టి 50% పైన ఈ వ్యాపారం మీద అయితే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పి అయితే వ్యాపారం